వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి పక్కనే గల భీమా పిఎస్ కెనాల్ దగ్గరికి బట్టలు ఉతికేందుకు వెళ్లి గ్రామానికి చెందిన పుష్ప తన భర్త కూతురుతో కలిసి వెళ్లింది. ఇక ఈ క్రమంలో తన భర్త కూతురు ఇంటికి తిరిగి వచ్చే సమయానికి అక్కడ పుష్ప కనిపించలేదు. ఒడ్డున చెప్పులు బట్టలు మాత్రమే ఉన్నాయి. అప్రమత్తమైన భర్త కురుమూర్తి గ్రామస్తులకు తెలియచేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని కెనాల్లో గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న భీమా పిఎస్ అధికారులు కాలువ నీటి ప్రవాహాన్ని పూర్తిగా తగ్గించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక సహాయంతో దాదాపు 2 గంటల పాటు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పొద్దుగాల కాళ్ళకు బట్టలు దిగి పోయాను. 8 గంటల సమయంలో పోయినాం. 8 గంటల గంట పోయినాం. బట్టలన్నీ వండేసుకున్నాం. ఇంకా కొన్ని బట్టలు ఉండేవి పిండేవి. అవి ఆమె పిండుకుంటే ఉండేవి. అయితే మా రగ్గులు అవి ఉండేవి. రగ్గులు అవి నీవు బాబు ఇద్దరు కలిసిపోయి ఇంటి దగ్గర వేసామని చెప్పాడు. చెప్పిన తర్వాత తీసుకుపోయి ఇంటి దగ్గర వేసేసాం. వేసి వచ్చే లోపలనే ఈమె జరిగింది. నాకు ఏం పేరు ఆమె పేరు? పుష్ప. మీ పేరు? మా పేరు అంజలి.